కాకినాడ రూరల్ కోవాడ సెంటర్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా వంటి వివిధ సమస్యలపై మొత్తం 124 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లభక్తుల అప్పారావు, కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా, జనసేన వీర మహిళ శాంతి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, గ్రామ అధ్యక్షులు దూల సత్యనారాయణ, దంగేటి రమణ, చెరుకూరి వెంకట్రావు, మరల నరేష్, పస్ల సురేష్, ఆవుల వెంకట్రావు, గుడాల లోవరాజు, రాయుడు రమణ, నురుకుర్తి శ్రీను, రుతల రవి, బొడ్డు అప్పారావు, కాదా చిన్న, నక్క శ్రీను, జనసేన నాయకులు వేమగిరి రవికిరణ్, గాడపటి రాజా, పిల్లి వీరభద్రరావు, దాసరి దొరబాబు, మందరపు చిట్టిబాబు, బాబురావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోవాడ గ్రామ ప్రజలకి, మరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో, అదే రకంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి పంతం నాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రజా దర్బార్ కార్యక్రమం గ్రీవెన్స్ కార్యక్రమం. అన్ని చోట్ల గ్రీవెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటున్నారు, అదే రకంగా మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిత్యంగా తీసుకుంటున్నారు, అదే రకంగా ఎంపీ గారి ఆఫీసులో తీసుకుంటున్నారు, ఎక్కడైనా గ్రీవెన్స్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మాకు నిత్యం ప్రజల్లోనే ఉండమంటున్నారు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయమంటున్నారు. అందువల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జనసేన గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కానీ, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క వార్డుల్లో కానీ మేము నిర్వహిస్తున్నాం నియోజకవర్గ గ్రీవెన్స్. మరి వచ్చిన అర్జీలన్నీ కూడా మరి సదరు ఆఫీసర్లు ఇక్కడ పెట్టుకుని వాళ్ళతోటే ఇమీడియట్ గా దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో స్థలాలు ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా ఎన్నో స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి మన గవర్నమెంట్ లో 3 సెంట్లు భూమి ఇవ్వటం గ్రామంలో ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొంగ పట్టాలు లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఇచ్చారు, వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజు అప్లై చేసుకోవడం కూడా లైన్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫై అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎన్నో స్థలాలు ఉంది, వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ గారు వీళ్ళందరూ లోకేష్ బాబు దృష్టిలో పెట్టి ఇది ఖచ్చితంగా ఒకసారి రెక్టిఫికేషన్ చేసే విధంగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అదే రకంగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఏంటి, మన కార్యకర్తలు అందుబాటులో ఉంటారు, మన కూటమి కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మన శత్రువైనా మిత్రువైనా ఎవరికైనా న్యాయం చేసే దిశగా వెళ్ళి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలకి వాళ్ళని తీసుకొచ్చి, మరి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి, ఇమీడియట్ గా 10 రోజుల్లో అందిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంత వేగంగా ఏ ముఖ్యమంత్రి ఇవ్వని తీరిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ మనం అప్లై చేసిన వెంటనే కులం మాత్రం తేడా లేదు, అతను ఏ పార్టీ అనేది తేడా లేదు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాహితాలు వాళ్ళకి న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తున్నారు. అదే రకంగా పెన్షన్లు వికలాంగులకు ఉన్నారు, కొంతమంది పెట్టుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయినాయి, వాళ్ళే కూడా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా ఈరోజు చాలా అర్జీలు వచ్చాయి. ఈ అర్జీల్లో కూడా మరి కొత్తగా కూడా మరి 2 భవనాలు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కోవాడ గ్రామ ప్రజలు అడగడం జరిగింది. ఆ 2 భవనాలను కూడా ఎక్స్టెన్షన్ చేసేది ఎమ్మెల్యే గారి తీసుకెళ్లి ఆ 2 భవనాలను కూడా ఎక్స్టెన్షన్ చేసే దిశగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ చెప్తున్నాము. అదే రకంగా ప్రతి అర్జీకి మరి ఆఫీసర్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, బీఆర్ఓ గారు ఉన్నారు, వెల్ఫేర్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఈ అర్జీకి ప్రతిదానికి మీకు కాల్ వస్తుంది, మీరు అప్లై చేశారో లేదో అన్నది మీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా అందుతుంది. అదే రకంగా ఈ టైటిల్ ఇది వెంటనే రిలీజ్ అయిన దశకంలో వెంటనే అది అప్రూవ్ చేసే దిశగా ముందుకెళ్తారు. కొత్త పెన్షన్లు కూడా అప్రూవ్ చేసే దిశగా ముందుకెళ్తారు. అదేవిధంగా
మరి నెక్స్ట్ వీక్ నుంచి కూడా మా ప్రజా దర్బార్ కార్యక్రమంలోని మరి యువతకు సపోర్ట్ గా మరి ఉద్యోగ దశలు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఒక కంపెనీని కూడా తీసుకొచ్చి ప్రతి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉద్యోగం ఇచ్చే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి మన ఎలక్షన్ వచ్చే దిశగా ఇక్కడ సమస్య లేని నియోజకవర్గం ఏమన్నా ఉంది అంటే అది కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రూవ్ చేయాలి ప్రతి ఒక్కరు. అందువలన అందరూ కూడా మీరందరూ కూడా మా నియోజకవర్గం మా ఊరు అయితే మొత్తం కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ మీకు అందుబాటులో ఉంటారు. వీరందరికీ కూడా మీరు అర్జీ ఇచ్చినా వారు మా దగ్గర తీసుకొచ్చి నేను కంప్లీట్ చేశానని చెప్పి హామీ ఇస్తూ ఈ రోజు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, వెంకటరమణ గారికి, సురేష్ చౌదరి గారికి, నరేష్ చౌదరి గారికి, మన అప్పారావు గారికి, అదే రకంగా ఇక్కడ గిఫ్ట్ చేసినటువంటి జన సైనికురాలు వీర మహిళకి, రవి గారికి, అందరికీ కూడా సర్పంచ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కోపాడు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోపాల్ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మరి శ్రీకాంత్ చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ మేము వినాయక కమ్యూనిటీలో మన చిన్న ఉంటారు, సురేష్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఈవినింగ్ వరకు అర్జీలు తీసుకుంటారు. మా స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ అర్జీలు కూడా తీసుకొని వెంటనే మీకు రేపు ఎల్లుండిలో మన పంచాయతీ సెక్రటరీ గారి నుంచి మాత్రం ఒక వాట్సాప్ వస్తుంది మీ నెంబర్లు అన్నిటికీ మేము అప్లై చేసామా లేదా ప్రతిదీ అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారి నుంచి వాట్సాప్ వస్తుంది. ప్రతి చోట జరుగుతున్న కార్యక్రమం ఇది. అందువల్ల ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు అప్లై చేసుకున్నది న్యాయం చేసే దిశగా మేము తీసుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం.